జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇదెంత ఎంత అంకుల్? ఇది పట్టుకోవడానికి రావట్లేదు. నేను ఏంటన్న పిచ్చిది వాగుతుంటే వింటున్నారు. ఎంత అంకుల్ అది? ఇవి ఒక హాఫ్ కేజీ, ఒక క్యారెట్ చాలు అంతే. హాఫ్ కేజీకి కూరగాయలు తీయడు. ఇన్ని కూరగాయలు తీసుకున్నది ఫ్రీగా అండి. అది కాదు, ఇది అడుగుతారు ఎవరైనా. ఇది ఫ్రీగా ఇవ్వండి అంకుల్. ఇది ఫ్రీగా ఇయ్యరా అంకుల్? ఇది ఫ్రీగా ఇయ్యరా? చాలా ఏం చేసిన కట్టుకో. ఏ ముసలోడా? నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇది ఒకటి చాలు. ఎంతది? ఆలోచించి చెప్తా. నాకు అది కావాలి, నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. చెప్పండి ఎంతనో. తాత తాత ఇది ఒక కట్ట ఫ్రీగా ఇయ్యరా? తాత నువ్వు ఇంట్లో కోపం అంతా ఇక్కడ మార్కెట్లో చూపిస్తున్నాయి. తాత కట్ట ఫ్రీగా, తాత కట్ట ఫ్రీగా ఇయ్యి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, తాత కట్ట ఫ్రీగా తాత ఒకటి. తాత నిన్నే కట్ట ఫ్రీగా తాత. తాత కట్ట ఫ్రీగా తాత. ఈ కట్టన ఫ్రీగా తాత. ప్లీజ్ తాత. తాత ప్లీజ్ తాత కట్ట ఫ్రీగా తాత. తాత ప్లీజ్. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. ఒక లాస్ట్ ఒక క్యారెట్ అన్న ఫ్రీగా ఇవ్వండి ప్లీజ్. కావాలేసి ప్లీజ్ ఒక క్యారెట్ ఫ్రీగా ఇవ్వండి చాలు. లేవమ్మా, బేరాలు లేవు. పో రేపు రాపో. అమ్ముకో. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. ఇప్పుడు ఎందుకు ఫ్రీగా ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఇలాంటివి సహజమే నాన్న మార్కెట్ లో. అట్లా నేర్చుకుంటూ వస్తావా? ఇవన్నీ కామన్. అమ్మా